పూరి జగన్నాథ స్వామి గుడి. ఎప్పుడులాగే ఆ రోజు కూడా సాయంత్రం వేళ దర్శనాలవుతున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ సడన్‌గా ఒక వ్యక్తి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి పూజారి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే పూజారి గారు కూడా భయంతో అందరిని బయటికి పంపించేయండి అని చెప్పి దర్శనాలు ఆపించేశారు. గుడి అంతా ఖాళీ అయిపోయింది. కేవలం ప్రధాన అర్చకులు తప్ప గుడిలో ఎవ్వరూ లేరు. గుడి తలుపులు కూడా మూసేశారు. తర్వాత రోజు ఉదయం గుడి ద్వారాలు తెరిచి చూస్తే గుడిలో విగ్రహాలు లేవు. పూజారులు కూడా లేరు. పూరి జగన్నాథ స్వామి ఆలయ చరిత్రలోనే అత్యంత భయానకమైన రాత్రి అది. ఆ ఒక్క రాత్రి వల్ల వరుసగా 9 సంవత్సరాల పాటు పూరి రథయాత్ర కూడా ఆపేశారు. అవును, ఇది నిజం. ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే రథయాత్ర 9 సంవత్సరాల పాటు జరగలేదు. ఎందుకంటే గుడిలో దేవుడి విగ్రహాలు లేవు. అసలు ఆ 10 ఏళ్ల పాటు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదేదో కల్పిత కథ కాదు. దీనికి 100 ఏళ్ల నాటి ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఇది అసలు ఎప్పుడు జరిగింది? ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చరిత్రలో దాచిన ఘోరమైన నిజం ఇప్పుడు బయటకు రాబోతుంది. సమయం సరిగ్గా 1568వ సంవత్సరం. ఒడిశాను పాలిస్తున్న చివరి హిందూ రాజు ముకుందదేవుడు కూడా యుద్ధంలో వీరమరణం పొందాడు. అదే సరైన సమయం అని చెప్పి బెంగాల్ సుల్తాన్ సేనాధిపతి అయిన కాలాపహద్ వందలాది సైన్యంతో ఒడిశా మీదకి దండెత్తాడు. ఇతని లక్ష్యం ఒకటే, జగన్నాథ స్వామి ఆలయాన్ని, హిందువుల నమ్మకాన్ని సర్వనాశనం చేయాలని. ఇది నిజంగానే జరిగిందా అని మీకు అనుమానం రావచ్చు. దీనికి పూరి ఆలయంలో శతాబ్దాలుగా భద్రపరుస్తున్న మదలపంజి అనే తాళపత్ర గ్రంథమే పెద్ద ఆధారం. ఈ మదలపంజి రికార్డుల ప్రకారం కాలాపహద్ సైన్యంతో వస్తున్నాడన్న విషయం పూజారులకు ముందే తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే ఆలయ పూజారులు ఎవరు ఊహించలేని ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే, ఒకవేళ కాలాపహద్ సైన్యం గనక వస్తే దేవుడితో పాటు గుడిని కూడా నాశనం చేస్తారు. అదే విగ్రహాలు లేకపోతే ఏం చేయాలో తెలియక గుడిని వదిలేసి వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన తప్పు అదే. అప్పుడు భారీ పరిమాణంలో ఉండే జగన్నాథ విగ్రహాలను గర్భగుడి నుండి బయటకు తరలించారు. కానీ అంత పెద్ద విగ్రహాలను సైన్యానికి ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడ దాచారు? పూజారులు ఆ విగ్రహాల్ని పూరికి దగ్గరలో ఉన్న చిలికా లేక్ లోని ఒక ఒంటరి ద్వీపాన్ని ఎంచుకున్నారు. అక్కడికి తీసుకెళ్లారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ పవిత్ర విగ్రహాల్ని అక్కడే ఒక గుంత తవ్వి అందులో దాచారు. తెల్లవారేసరికి అనుకున్నట్టుగానే కాలాపహద్ సైన్యం అంతా గుడి ద్వారాలను బద్దలు కొట్టుకుంటూ లోపలికైతే వచ్చారు. కానీ అక్కడ విగ్రహాలు లేవు. గర్భగుడిని ఖాళీగా చూసి కాలాపహద్ పిచ్చెక్కిపోయాడు. గుడిలో మిగిలి ఉన్న పూజారులను తీసుకొచ్చి కత్తులతో నరుకుతూ చిత్రహింసలు పెట్టాడు. పూజారులు కూడా చాలా ఓర్చుకొని నోరు విప్పలేదు. కానీ ఆ నరక యాతన భరించలేక ఒక వ్యక్తి మాత్రం లొంగిపోయాడు. విగ్రహాలను చిలికా సరస్సులో దాచిన రహస్యాన్ని కాలాపహద్ కైతే చెప్పేశాడు. కాలాపహద్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ మట్టిని తవ్వి మొత్తానికి విగ్రహాలను అయితే బయటికి తీసేశాడు. ఆ విగ్రహాలని ఏం చేశాడో తెలిస్తే చాలా కోపం వస్తుంది. వినడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ పవిత్ర విగ్రహాల్ని ఏనుగు వెనకాతల కట్టేసి పూరి దగ్గర నుండి గంగా నది వరకు ఈడ్చుకొని తీసుకెళ్లారు. అక్కడ అందరి ముందు ఆ విగ్రహాలకి నిప్పు పెట్టి కాల్చేశాడు. లోకాన్ని రక్షించే దేవుడి విగ్రహాలు కళ్ళ ముందే బూడిదైపోతున్నాయి. లోపల బాధ ఉన్న భయంతో ఎవ్వరూ ఎదురు తిరగలేకపోయారు. దీంతో అక్కడ ఉన్న హిందువుల నమ్మకాన్ని నాశనం చేశాడు అనుకున్నాడు కాలాపహద్. కానీ సరిగ్గా ఇక్కడే చరిత్ర కూడా నమ్మలేని ఒక అద్భుతం జరిగింది. అప్పుడు వరకు ఎగిరి గంతులేస్తున్న సైన్యం కళ్ళలో ఒక్కసారిగా భయం కనిపించింది. వీడియో కూడా ఇంకా ఉంది. అసలు అప్పుడు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఏం చూసి భయపడ్డారు, ఆ తర్వాత ఏమైంది అన్నీ మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ విగ్రహాలన్నీ కాలి బూడిదవుతున్నాయి. అప్పుడే వాళ్ళ కళ్ళల్లో భయం మొదలైంది. వాళ్ళు అసలు ఏం చూశారంటే, అంత మంటల్లో కూడా ఒక వస్తువులు మాత్రం కాలడం లేదు. అది మెరుస్తూనే ఉంది. అదే స్వామివారి గుండెకాయ లాంటి బ్రహ్మ పదార్థం. కాలాపహద్ సైనికులు దాన్ని చూసి భయపడి దాన్ని ఏం చేయాలో తెలియక దూరంగా పడేశారు. సరిగ్గా అదే సమయంలో బిసిరా మహంతి అనే ఒక పరమ భక్తుడు తన ప్రాణాలని పణంగా పెట్టాడు. సైనికుల కళ్ళు గప్పి కాలుతున్న మంటల్లోంచి పారేసిన బ్రహ్మ పదార్థాన్ని తీసుకొని ఒక మృదంగంలో దాచాడు. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఒరిస్సాలోని ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడే ఆ చెట్టు కింద ఆ బ్రహ్మ పదార్థాన్ని పెట్టి పూజించడం మొదలుపెట్టాడు. ఈ దాడుల గురించి మన హిందూ గ్రంథాల్లోనే కాదు, స్వయంగా అక్బర్ ఆస్థానంలో చరిత్రకారుడైన అబుల్ ఫజిల్ రాసిన అక్బర్ నామాలో కూడా ఈ విషయం ఉంది. 1568లో ఒడిస్సాపై జరిగిన దాడి ఎంత ఘోరమైందో ఆ పర్షియన్ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఇటు పూరి గుడిలో దేవుడు విగ్రహాలు లేకపోవడం వల్ల గుడి కూడా మూతపడిపోయింది. సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వరుసగా 9 సంవత్సరాల పాటు రథయాత్ర కూడా జరగలేదు. పూరి నగరం ఒక శ్మశానంలా మారిపోయింది.
ఈ చీకటి రోజులకి ముగింపు ఎలా వచ్చిందో తెలుసా? 9 ఏళ్ల కష్టాల తర్వాత ఒరిస్సాలోని బోయ్ వంశానికి చెందిన రామచంద్ర దేవుడు అనే వ్యక్తి రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. అతను రాజు అవ్వగానే ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన స్వామిని మళ్ళీ గుడికి తీసుకురావడం. బిసిరా మహంతి ప్రాణాలకు తెగించి దాచిన ఆ బ్రహ్మ పదార్థాన్ని రాజుగారు అత్యంత గౌరవంగా పూరికి మళ్ళీ తెప్పించారు. కొత్తగా వేప చెక్కలతో మళ్ళీ విగ్రహాలను తయారు చేయించారు. అత్యంత పవిత్రమైన నవకళేబర ఉత్సవాన్ని నిర్వహించి మళ్ళీ ఆ బ్రహ్మ పదార్థాలని కొత్త విగ్రహాల్లో ప్రతిష్ఠించారు. అలా కరెక్ట్ గా 1577వ సంవత్సరంలో సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ పూరిలో రథయాత్ర జరిగింది. లక్షలాది మంది భక్తులు మళ్ళీ పూరికి వచ్చారు. వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మళ్ళీ కరిగాయి. రాక్షస శక్తిపై మళ్ళీ దైవశక్తి గెలిచిందని అందరూ చెప్పుకుంటారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికే మన కాంచీపురంలో దొరుకుతాయి. జగన్నాథం కాఫియట్ అనే గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇన్ని దాడులను కష్టాలను దాటి నిలబడింది కాబట్టే పూరి జగన్నాథ స్వామి ఆలయం సజీవ అద్భుతంగా మనకి నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చూసా, మీరు కూడా చూడండి.